నల్బర్ వైపు వేసి 8 సంవత్సరాలు అవుతుందండి. 8 సంవత్సరాలు అయితే ఇప్పటికి ఎప్పుడో కట్ చేసేయాలి. కానీ చాలా బాగుంటాయి, టేస్ట్ ఇక్కడ ఉంటాయి. కందులు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. వీటిలో పిండి పదార్థాలు చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవైతే చాలా ఎత్తైన చెట్లు. ఈ చెట్లతో అయితే ఎక్కువ శాతం ఓడలు, తర్వాత అగ్గిపుల్లలు. అన్నకైతే చాలా బలం ఉన్నట్టుంది, ఎత్తుకెళ్ళిపోతున్నాడు. చాలా బరువుగా ఉంటాయి ఇవి. ఇలా దారి వరకు ఎత్తుకెళ్ళాలి. ఇక్కడికైతే వెహికల్స్ రావు, రహదారి కూడా లేదు ఇక్కడికైతే. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా గిరిజన ప్రాంతంలోని బతుకు తీరు కోసం ఎలాంటి మొక్కలు వేసుకుంటారో, తర్వాత ఆ మొక్కలు వెనకాల ఎలాంటి కష్టం ఉంటుందో, ఆ మొక్కల మన చేతికి వచ్చేసరికి ఎలాంటి రేట్లు కమ్ముతారో ఈ వీడియోలోని ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే అయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటకైతే వచ్చేసామండి. తోట అయితే చాలా పెద్దగా ఉంది, మీకు చూడొచ్చు తోట. ఈ చెట్లు చాలా లేతగా ఉంటాయి. ఇవి ఏమాత్రం మన బరువు అయితే కాయలేవు. చూడండి చెట్లు అయితే ఎంత బాగున్నాయో. సేమ్ ఊపిలి చెట్లానే హైట్గా ఎదుగుతాయి. ఇదంతా అవతల సైడ్ కట్ చేస్తారనమాట. ఇప్పుడైతే ఇక్కడ నుంచి వర్కౌట్ అవుతుంది. ఇక్కడ నుంచి వర్క్ చేస్తున్నారు. ఈ మొక్కలు కట్ చేయడం వల్ల అయితే నాకైతే చాలా బాధగా ఉంది అనేసి మా బావగారు అయితే అంటూ ఉన్నారండి. నిజానికి నాకు కూడా చాలా బాధగా ఉంది ఈ మొక్కలు కట్ చేయడం వల్ల. అయితే మా బావగారు నేను కూడా ఇలాగోలా బ్రతకాలి కదా అనేసి అంటూ ఉన్నారు. అయితే ఈ మొక్కలు కట్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆదేశం అయితే ఉండాలండి. దీనికోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళతోని, పోలీస్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళతో మాట్లాడాక మాత్రమే ఇలా కట్ చేసే ముందు అయితే, ఎప్పుడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు మనకు డాక్యుమెంట్స్ ఇస్తారో, ఎప్పుడైతే మీరు కట్ చేయవచ్చు అని మనకు డాక్యుమెంట్స్ ఇస్తారో అప్పుడు మాత్రమే కట్ చేయాలండి. లేకపోతే ఇది ఇల్లీగల్ అవుతుంది. కావున మాకు ఎప్పుడైతే డాక్యుమెంట్ ఇచ్చారో అప్పుడే కట్ చేస్తా ఉన్నామని అంటూ ఉన్నారు. నల్బర్ వైపు వేసి 8 సంవత్సరాలు అవుతుందండి. 8 సంవత్సరాలు అయితే ఇప్పటికి ఎప్పుడో కట్ చేసేయాలి. కానీ కొంచెం ల్యాండ్ కరెక్ట్గా లేదు, ఈ మొక్కకి సెట్ అవ్వలేదేమో, అందుకని కొంచెం లేట్ అయింది. మళ్ళీ కల్చర్ గట్టిగా వేయడం పెట్టి, దగ్గర వేయడం పెట్టి కొంచెం బలం అనేది రాలేదు. 8 సంవత్సరాల తర్వాత ఇదైతే కటింగ్ చేస్తున్నాము. నెక్స్ట్ మళ్ళీ కట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మళ్ళీ వేరే మొక్క వస్తుంది అక్కడ నుంచి. ఆ మొక్కను మనం వదిలితే అది కొంచెం వేగంగా వస్తుంది. అది తక్కువ టైంలోనే మనం మొక్కను తీసుకొచ్చండి. మీరు చూడొచ్చండి, అక్కడ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, చాలా ఎత్తైన పర్వతాలు. మా బావగారు అయితే ఆ కింద ఊరు నుంచి ఇక్కడికి గత్తం తెచ్చుకొని వేసేవాళ్ళు. ఒకనాటి కాలంలోని ఇక్కడ ఎరువు కూడా అంతగా ఉండదు కాబట్టి మేము గత్తాన్ని యూజ్ చేస్తాము మొక్కలకు. డిఏపి కానీ యూరియా కానీ ఏమీ వేసుకోము. ఓన్లీ మేము ఆవు పేడను మాత్రమే ఉపయోగిస్తాము. లెక్కకు నేను ఊహించిన దానికన్నా ఎక్కువ మొక్కలు ఉన్నాయి ఇక్కడ. లాస్ట్ ఇయర్ వేసిన మొక్క ఇది బట్ట. దబ్బా లాస్ట్ ఇయర్ వేసిన మొక్క కాయ కూడా వచ్చినట్టుంది. బాగానే వస్తుంది. టేకు చెట్టు కూడా ఉంది ఇక్కడ. టేక్ అయితే సెట్ అయింది లేండు, చాలా వేగంగా వస్తుంది. ఇది ఇదిగండి ఎంత హైట్ వచ్చింది. టేకు చెట్లు ఇవి కొంచెం మాకు అరుదు. మా గిరిజన ప్రాంతాల్లో ఇవి అంతగా దొరకవు. ఇలాంటి స్థలాల్లోనే పాములు చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా విస్తారంగా ఉంటాయి. అవి అనుకోని అతిథులు మా అడవుల్లోనే. అవి మాకు ఎన్ని సంవత్సరాలు అవుతుందో? ఇది 3-4 ఇయర్స్ అవుతుంది. 3-4 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవైతే చాలా ఎత్తైన చెట్లు. ఈ చెట్లతో అయితే ఎక్కువ శాతం ఓడలు, తర్వాత అగ్గిపుల్లలు, అలాగే వీటిని పేపర్ కూడా చేస్తారు. తర్వాత తలుపుల కోసం కూడా వీటిని ఉపయోగిస్తారు. చాలా ఎక్కువ వస్తువులు అయితే వీటికి తయారు చేస్తారు. చూడొచ్చు, ఈ చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది. ఇది సుమారుగా నా అంత లావు ఉంది. అన్నోళ్ళు అయితే వీటిని ఎత్తుకెళ్తున్నారు. కింద రోడ్డుకి తీసుకెళ్ళిపోతున్నారని. చాలా బరువుగా ఉంటాయి ఇవి. మనం ఊహించినంత తేలిక అయితే ఇది ఉండదు, చాలా బరువు ఎక్కువ. అన్న వాళ్ళైతే ఇక్కడికి లేబర్ పనికి అయితే వచ్చారటండి. అన్న వాళ్ళకి ఎంత ఇస్తారన్న అని అడిగితే చాలా చిన్న ముఖం పెట్టుకొని 200 రూపాయలు మాత్రమే ఇస్తారని అన్నారు. అయితే మా గిరిజన ప్రాంతంలోని నిజానికి అమౌంట్ అనేది చాలా తక్కువ ఉంటాయండి. అందుకనే తమ కుటుంబాలను పోషించడం కోసం, తమ పిల్లల కోసం అనేసి ఇలా లేబర్ పనికి వస్తూ ఉంటారండి. చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు. ఈ మొక్క అయితే కట్ చేశారు కదండి. ఈ మొక్క కట్ చేసినప్పుడు ఈ సైడ్ నుంచి మరలా మొలకలు అయితే వస్తాయి. మరలా వీటికి మనం ప్రత్యేకించి మరలా మొక్క వేసుకునే అవసరం లేదు. మరలా వాటికి గొప్పేసుకుంటే సరిపోతుంది. అవి మరలా మంచిగా
తోట అయితే ఏర్పడుతుంది, మరలా స్వచ్ఛమైన గాలిని అయితే ఇస్తుంది. మా గిరిజన ప్రాంతాల్లోని ఎక్కువ శాతం ఇళ్లలో కన్నా అడవుల్లోనే ఎక్కువ నివసిస్తూ ఉంటారు, ఎక్కువగా పనులన్నీ చేస్తూ ఉంటారు. నాకు హింజరియా నాకు హింజరే మాండియా జడ అతను కదా ఫ్రెండ్స్. అమ్మగారు ఏమంటున్నారంటే ఇక్కడ సోలు వేసుకున్నాము, గాపు పీకుతున్నాం, గడ్డ అయిపోయింది అని అంటున్నారు. మా గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువ ఇష్టపడుతూ తినే ఆహారం అనేది ఏదైనా ఉంది అంటే అది సోలు మాత్రమే. మా గిరిజన ప్రాంతాల్లోనే అది ఎక్కువ ఫేమస్ కూడా, అలాగే దానికి బాగా డిమాండ్ కూడా ఉంటుంది. ఏం చేస్తున్నారు వదినా? గాపు పీకుతున్నారా? కందులా? పెండ్లం దుంపలే ఫ్రెండ్స్. ఈ దుంపలు మీరు ఎప్పుడైనా తిన్నారా? ఈ దుంపలు చాలా టేస్టీగా ఉంటాయి. మా గిరిజనులు ఎక్కువ ఇష్టంగా వాటిని తింటూ ఉంటారు. పైగా స్త్రీలు అయితే ఇంకా ఎక్కువ తింటారు వాటిని. మా వదిన వాళ్ళు అందుకే పని చేస్తారు ఇక్కడ. బాగా తింటాము, చాలా బాగుంటాయి, టేస్ట్ ఇక్కడ ఉంటాయి. మీరు ఎప్పుడైనా తిన్నారా? తినపోయింటే టేస్ట్ చేయండి. చూసాగా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వీటిని టేస్ట్ చేయకపోయింటే కనుక మనకు సంతలో బాగా దొరుకుతాయి ఇవి. అది కూడా మా గిరిజన ప్రాంత సంతల్లో మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. మీరు చూడొచ్చండి, అన్నోళ్ళు అయితే ఎంతో కష్టపడుతూ ఉన్నారు. నిజానికి అన్నోళ్ళు అయితే తమ కుటుంబాల కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు. పైన కొండ నుంచి కింద వరకు అయితే నడుపుతూ ఉన్నారండి. అన్నోళ్ళు అయితే ఇలాంటి పని చేయడానికి మేము ఏమాత్రం సిగ్గుపడము, ఎందుకంటే మా కుటుంబాలను మేము పోషించుకోవాలి, మేము బ్రతకాలి. కాబట్టి ఇలాంటి పనులు ఖచ్చితంగా మేమైతే చేయడానికి సిగ్గుపడమని అంటూ ఉన్నారు. అది కనిపిస్తుంది కదండి, అక్కడి నుంచి అయితే తీసుకొస్తారని వాళ్ళు. ఆ చెట్లు ఉన్నాయి కదా, అక్కడి నుంచి తీసుకొస్తారు. ఇలాగా చాలా కష్టపడుతున్నారండి అన్ని వాళ్ళు అయితే. మా గిరిజన ప్రాంతాల్లోని ఎక్కువగా ఫ్యాక్టరీలు ఇవేమి ఉండవు, ఉద్యోగాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి లేబర్ పని కూడా బాగా చేస్తూ ఉంటారు. ఈ మొక్కలు కట్ చేయాలంటే మనకైతే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆదేశం అయితే కావాలండి, లేదంటే దీని నిమిత్తమై మనకు కఠినమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూశారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.